మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ మనము పక్ష ఫలితములు అంటే నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది 15 రోజులు, మరియు ఈ 8వ తేదీ గ్రహణం పడుతుంది కాబట్టి గ్రహణ సంబంధించినటువంటి విషయాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వీడియో ఆఖరిలో చెప్పడం జరుగుతుంది. మొదట్లో మాత్రం మీకు ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూద్దాం. మనకి 8వ తేదీ మేషరాశిలో భరణీ నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 3వ స్థానంలో కుజుడు అంటే మిథునంలో కుజుడు, తులారాశిలో కేతువు, రవి, బుధ, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. అందులో బుధుడు, శుక్రుడు 12, 14 తేదీల్లో మనకి వృశ్చిక రాశిలోకి మారుతున్నారు. మకరంలో శని, మీనంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఆ యొక్క గురువు వక్రించున్నాడు మీన రాశిలో. కావున ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం చూద్దాం. కన్యారాశి వారికి ఈ యొక్క 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఈ పక్ష ఫలితాల్లో 8వ తేదీ గ్రహణం వస్తుంది కాబట్టి 8వ తేదీ నుంచి 40 రోజుల పాటు వాహనం మీద వెళ్ళే విషయాల్లోని లక్కగా ఏదో కలిసి వస్తుందని ఎవరో ఏదో చెప్పిన వాటి విషయాల్లోకి జోలికి వెళ్ళకండి దయచేసి. సహజంగా గ్రహణం ఈ రాశి వారికి మంచి జరుగుతుందంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా వీరికి ఏంటంటే 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఈ మనకి సూర్యగ్రహణం గతంలో 25వ తేదీ జరిగింది. అలాగే దానికి ముందు నుంచి కూడా కొంతవరకు కుటుంబ సభ్యుల్లో సహోదర వర్గం ద్వారా ఏదైనా సరే ధన సంబంధించిన విషయంలో ఇబ్బంది పడడం ఇటువంటివి ఇస్తూ ఉంది వీళ్ళకి. కాబట్టి కొంచెం అది బాధ పెడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాశివారు ప్రధానంగా కన్యారాశి వారు 3వ స్థానాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఏంటి, సహోదర కారకుడైన కుజుడు శత్రుక్షేత్రంలో దశమ స్థానంలో ఉన్నందుకు కొంతవరకు ఆ దశమ స్థానంలో లగ్నాన్ని చూస్తున్నందుకే కొంత సహోదరులతో అనేది సహోదర వర్గం వాళ్ళకి మీరు హెల్ప్ చేసే విషయంలో కావచ్చు, వాళ్ళు మీ మీద ప్రెజర్ చేసేటువంటి విషయంలో కావచ్చు, కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇటువంటివి యోగించేటువంటి యోగం కనబడుతుంది. అలాగే పొరపాటును కూడా షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ లోన్ సంబంధించినవి చక్కగా అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాము. మీరు సంబంధం ఏదైనా సరే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు 12వ తేదీ తర్వాత నుంచి ప్రయత్నం చేయండి. 12వ తేదీ వరకు ఏంటంటే కుటుంబ స్థానంలో శుక్రుడు కంబస్ట్ అయిపోయాడు. సో ఎప్పుడైతే కంబస్ట్ అయ్యాడో, కేతువుతో ఉన్నాడో, పాపకతిలో ఉన్నాడో, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు మీరు ప్రయత్నిస్తున్న ప్రయత్నం వృధా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశం 12వ తేదీ తర్వాత నుంచి కొంతవరకు మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో ఉంటూ వక్రించాడు. కాబట్టి ఏమిటంటే మీ తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశములు గట్రా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పక్షంలో 14వ తేదీ వరకు మీకు ఉద్యోగ సంబంధించిన అవకాశాలు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలు ఆల్ ఆఫ్ సడన్గా మారేటువంటి యోగం కనబడుతుంది.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి. అలాగే వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా ఇంకేం చేద్దాము, పోయిన ధనాన్ని ఎలా రాబట్టుకోవాలి, నేను ఎలా ప్లాన్ చేసుకుంటే మరలా ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుందనేటువంటి వాటిలో ఆలోచనప్పుడు మీ యొక్క ప్లానింగ్స్ని చక్కగా ఒక క్రమబద్ధీకరణగా చేసుకోవడానికి మీకు ఆ వాతావరణం ముఖ్యంగా మిమ్మల్ని ప్రలోభ పెడుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా మీరున్న స్థితిలో ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి టెంపుల్కి అంటే హనుమాన్ ఆలయానికి రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. నిత్యము గోవులకి బెల్లము క్యారెట్లు తినిపించండి. మరియు 1-2 తేదీలు, 1వ తేదీ 2వ తేదీ ప్రధానంగా ప్రేమ వ్యవహారాల విషయంలోని, 7-8 తేదీలు వాహనాల మీద వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ గ్రహణ సమయంలో మీరు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామిది గ్రహణ సమయంలో చేసుకోవచ్చు, నార్మల్ టైమ్స్లో కూడా చేసుకోవచ్చు. ఆ గ్రహాల దగ్గర అంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మంచి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఆలోచనని చక్కగా ఫ్రీ అవుతాయి మన ఆలోచనలన్నీ కూడా. అదేవిధంగా రవికేతు గ్రహాల దగ్గర కూడా పెట్టినట్లయితే ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా మనము గ్రహణం గురించి చెప్తానన్నాను ఆఖరిలో. ఏమిటి అంటే ఈ గ్రహణం మనకి పర్టికులర్గా 8వ తేదీ వస్తుంది. ఇది కూడా మంగళవారమైన రోజే వస్తుంది. ఈ గ్రహణ సమయాలు కనుక చూసుకున్నట్లయితే 5:32 సాయంత్రం పూట ప్రారంభమై 6:18 వరకు ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం ప్రారంభంలో మనకు కనబడదు, ఎందుకంటే సాయంకాలం కదా, రాత్రి అయితే కానీ గ్రహణం కనబడదు. కాబట్టి కొంచెం ఎండింగ్ టైంలో మనకు కనిపిస్తూ ఉంటుంది గ్రహణం. కాబట్టి ఈ గ్రహణ సమయాల్లో ఏం చేయాలి ముందుగా తెలుసుకున్నట్లయితే 5:32 గ్రహణం అనుకున్నాం కాబట్టి సరిగ్గా ఆ సమయంలో పట్టు స్నానము అంటారు. అంటే స్నానం చేయాలి, చక్కగా తలకు స్నానం చేసి పంచె కట్టుకోండి. చాలామంది తెలియక ప్యాంట్ల మీద అది జపం చేస్తుంటారు, అలా చేయకూడదు, శాస్త్ర విరుద్ధం అది. చక్కగా పంచె కట్టుకోండి. 2 నిమిషాలు యూట్యూబ్లో చూస్తే తెలిసిపోతుంది అలా పంచెలా కట్టుకోవాలి. చక్కగా పంచె కట్టుకోండి. స్త్రీలు అయితే వాళ్ళు చక్కగా చీర మీద కూర్చోవచ్చు, తప్పులేదు. జపం కోసం మీ ఇష్టదైవము లేదా నేను మీకు మీరు ఆశ్రిత్యా చేసుకోవాల్సిన గ్రహం జపం చెప్పాను, అది చేసుకోవచ్చు. లేనట్లయితే మీరు గురువుల ద్వారా పొందినటువంటి ఏదైనా మంత్రం ఉంటే అది చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇలా కాదండి నాకు ప్రత్యేకంగా లలిత అమ్మవారికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా ఈ జపం చేసుకునేవి అంటే, మీకు ఉద్యోగం సరిగ్గా లేదనుకోండి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. ధనప్రాప్తి కోసం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు. లేదంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఏ పని చేద్దామన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవచ్చు. అలా కాదండి నాకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేసుకోవచ్చు. ఎంతసేపు చేయాలండి? 1 గంట సేపు చేయండి. అలా కాదండి నాకు మానసికమైన ఇబ్బందులు బాగా ఉన్నాయి అంటూ ఉంటారు కొంతమంది, మనసు ఏమీ అర్థం కావట్లేదు నాకు చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా సింపుల్గా ఏమీ లేదు, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత చేసుకోండి. ఏమవుతుందంటే వీటి వల్ల ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటే ఉద్యోగం తీరుతుంది, ధన సమస్యలు ఉంటే ధన సమస్యలు తీరుతాయి. ఇవాళ రేపు చాలామందికి అప్పులు బాధలు బాగా ఉంటున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రహణం యొక్క గొప్ప అవకాశం మనకి, మన పాపము దగ్ధము చేసుకోవడానికి గొప్ప అవకాశము. ఓం అపర్ణాయై నమః రోజు 1 గంట సేపు చేయండి. ఈ గ్రహణం రోజు ఇంకా మరింత మంచి ఫలితాలు ఇస్తాయి. అప్పులు తీర్చే తల్లి అపర్ణాయే అంటే పర్ణములు కూడా విడిచిపెట్టినటువంటిది ఆ అమ్మవారు. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో మీరు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆ గ్రహణం ముగిసిన తర్వాత ఎప్పుడైతే 6:18 గ్రహణం ముగుస్తుందని చెప్పి తెలుసుకున్నాం. సో 6:18 గ్రహణం ముగిసిన వెంటనే చక్కగా మరలా విడుపు స్నానం అంటారు, విడుపు స్నానం చేసుకొని గ్రహణానికి ముందు అన్ని ప్రదేశాల్లో దర్బలు వేయండి. గ్రహణానికి కనీసం 3 గంటల ముందే తినండి, గ్రహణ సమయంలో తినకూడదు. చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలకి ఈ నియమం వర్తించదు. అదేవిధంగా ముసలి వాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, వాళ్ళకి ఈ నియమం వర్తించదు. వాళ్ళకి పాపం అనారోగ్యంతో ఉన్న వాళ్ళని తినకుండా ఉండమని ఎలా చెప్తాం? అది శాస్త్రంలో ఎక్కడా అలా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అది వర్తించదు. అదేవిధంగా గర్భవతులు చక్కగా వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పండి ఆ సమయంలో. అదేవిధంగా మరొకటి ఏంటంటే చూసుకున్నట్లయితే గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఇల్లు కాస్త పూర్తిగా శుద్ధి చేసుకోండి. మరియు గ్రహణం అయిపోయిన తర్వాత తినవచ్చు, తప్పు లేదు. ఇంకొంతమంది నెక్స్ట్ డే వరకు కూడా ఉంటారు. కొన్ని సాధనలు చేసేవాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు.
రాత్రంతా ఉపవాసం ఉంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు. కొంతమంది వాళ్ళ ఇష్టం అది. అంతేగాని బలవంతంగా ఎవరిని కూడా మీరు ఖచ్చితంగా మీరు తినకుండా ఉండాల్సిందే, మార్నింగ్ అంతా తినకుండా ఉండాల్సిందే, ఇలాంటి నియమాలు పెట్టకండి దయచేసి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆకలేస్తుంది, ఆకలితో చచ్చిపోవాలా చెప్పండి? అలా కాదు కదా. కాబట్టి ఎవరికైతే ఇష్టమో, ఎవరైతే నేను ఇది పాటించాలనుకుంటున్నారో వారు చేయండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇష్టంతో చేయాలి, ప్రేమతో చేయాలి, భక్తితో చేయాలి. కాబట్టి మీకున్నటువంటి సమస్యలు తీర్చుకోవడానికి గ్రహణం. కాబట్టి మరోసారి అందరికీ కూడా హ్యాపీ గ్రహణం. అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.